హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే రాగి దోశ అండి. దీనికోసం ఒక బౌల్లోకి 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. మీకు నచ్చితే 2 గ్లాసులు రాగులు వేసేసుకోవచ్చు. అలాగే ఏ గ్లాసుతో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాసులో 1/2 గ్లాసు మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే వేరే గిన్నెలోకి 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యం, 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం మెంతులు వేయడం వల్ల టేస్టే కాదండి, దోశ మెత్తగాను ఉంటుంది, క్రిస్పీగాను ఉంటుంది. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ఒక 8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసుకున్నాను. ఈ పిండి అంతటిని ఒక రాత్రంతా ఫర్మెంటేషన్ చేసుకుంటే చక్కగా ఈ విధంగా అయ్యిందండి. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసి దోశ పిండి బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే. మరి పల్చగా అయితే మాత్రం చేయకండి. ఓకే, వాటర్ వేసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి. మనకి మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీని బట్టి తెలుస్తుంది కదా. ఇంకో దోశ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యానం పెట్టేసి అది వేడెక్కిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసేసి ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నాను. నేను ఈ దోశ చుట్టూ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే, ఇది బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం అండి. ఓకే, వేగిపోయింది. నేనైతే ఏ దోశ అయినా సరే 2 వైపులా కాలుస్తానండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రాగి దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.